ప్రేమనే జీవితం అనుకుంది. కానీ ఆ ప్రేమనే 12 ఏళ్ల నరకాన్ని చూపించింది. ఫ్రాన్స్ కి చెందిన 54 ఏళ్ల సిల్వి యాస్మినా పాకిస్తాన్ కి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతానికైతే వెళ్లారు. అప్పుడే మొదలైంది వాళ్ళ జీవితం. ఒక్కసారిగా తలకిందులైపోయింది. యాస్మినా భర్త ఆమె పిల్లలను ఇంట్లోనే బంధించిందట. పాపం బయట కూడా అడుగు పెట్టనియకుండా ఎప్పుడు కొడుతూ బెదిరిస్తూ నిత్యం నరకం చూపించిందట. పిల్లలకు బడి మొక్కం కూడా తెలియదట. బయట ప్రపంచం ఏందో తెలియకుండా దాదాపు 12 సంవత్సరాల పాటు అదే 4 గోడల మధ్య బతుకులు వెళ్లదీసిరట. చివరికి ఆమె కొడుకుల్లో ఒకడు గుండె ధైర్యం చేసుకుని పోలీసులకైతే సమాచారం ఇచ్చిరట. పోలీసులు అక్కడికి వచ్చి తల్లి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిరు. నిందితుడినైతే అరెస్టు చేశారు. గాని ఇన్ని రోజులు వాళ్ళు పడిన నరకయాతన అంతా ఇంత కాదు. ప్రస్తుతం యాస్మినా ఆమె పిల్లలు మహిళా ఆశ్రయ కేంద్రంలో సేఫ్ గా ఉన్నారు. వాళ్ళను తిరిగి ఫ్రాన్స్ కు పంపించే ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించే ముందు జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఒకసారి ఆలోచించాలని ఈ ఘటన మరోసారి నిరూపిస్తుంది.